తాజా సమాచారం చూస్తున్నాం. ఏపీలోని బాపట్ల జిల్లా గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో 6 మృతి చెందారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలేంటి? శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారు? వెంకటేష్, బాపట్ల జిల్లా పరిధిలోని బల్లిపూర దగ్గర ఉన్నటువంటి రతకృష్ణ గ్రానైట్స్ లో ఇవాళ కొద్దిసేపటి క్రితం ప్రమాదం జరిగింది. పైనుంచి ఆ క్వారీలో బండరాలను కూడా విరిగిపడడంతో కింద పనిచేస్తున్న కూలీలు అందులో చిక్కున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 6 మంది మరణించినట్టుగా అధికారుల నుంచి సమాచారం అవుతుంది. 4 మృతదేహాలు ఇప్పటికే వెలికి తీశారు. మరో 2 మృతదేహాలు వెలికి తీసేందుకైతే పోలీసులు అలాగే అక్కడ పనిచేస్తున్న కూలీలందరూ కూడా సహాయ చర్యల్లో పాల్గొంటూ ఆ శిథిలాలను కూడా తొలగిస్తూ ఉన్నారు. మొత్తం ఇప్పటివరకు కూడా 10 మంది ఆ శిథిరాలలో చిక్కున్న 10 మందిని కాపాడి వారందరినీ కూడా నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు. సమీపంలో చిలకలపేట నర్సరావుపేట ఆసుపత్రి ఉన్నప్పటికీ కొద్దిగా మెరుగైన వైద్యం నర్సరావుపేటలో అందుతున్న ఉద్దేశంతో అక్కడికి వాళ్ళందరూ కూడా గాయపడ్డ వారిని అక్కడికి తరలించారు. అయితే ఆ గాయపడ్డ 10 మందిలో కూడా మరొక 4 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన తర్వాత మాత్రమే వాళ్ళ పరిస్థితి పైన స్పష్టత వస్తుందని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. సరైనటువంటి నిబంధనలు పాటించకపోవడం, మైనింగ్ సంబంధించి దీనివల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగైతే అధికారులు చెబుతున్నారు. అక్కడ భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, సేఫ్టీకి సంబంధించి. అలాగే నిబంధనలు కూడా పాటించడం తప్పనిసరి. ఈ గ్రానైట్ క్వారీలు ఎలా ఉంటాయంటే నిలువుగా తవ్వుతున్నట్టుగా పోతూ ఉంటాయి. వాటిలో ఏమాత్రం కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నప్పటికీ ఆ నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. చిన్నపాటి ప్రమాదం జరిగినప్పటికీ ఆ రాళ్లు అంత ఎత్తులో నుంచి కింద పనిచేస్తున్నటువంటి కూలీల పైన పడితే తప్పనిసరిగా ప్రాణ నష్టం సంభవిస్తుంది. కాబట్టి అందుకు తగినటువంటి భద్రతా చర్యలు అయితే ఆ క్వారీలో తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ అక్కడ అలాంటివి చేసినట్టుగా అయితే కనిపించడం లేదు. అందుకే ఈ ప్రమాదం జరిగి ఇంతమంది చనిపోవడానికి కారణమైందని చెప్తున్నారు. మొత్తం గాయపడినటువంటి 10 మందిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యం అందించేందుకైతే అధికార యంత్రాంగం నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా స్థానిక అధికార యంత్రాంగంతో మాట్లాడారు. అక్కడికి ఘటనా స్థలికి వెళ్లాలని చెప్పేసి ఆదేశించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆ సహాయ చర్యలు చేపడుతున్నారు. రెవెన్యూ యంత్రాంగం కూడా వెళ్తుంది. ఈ ఘటనకు సంబంధించి కారణాలు ఏంటి అనే అంశంపైన తర్వాత విచారణ అయితే చేయనున్నారు. ముందుగా అయితే ఆ సహాయ చర్యలు చేపట్టి గాయపడినటువంటి వారికి మెరుగైన వైద్యం అందించేందుకైతే అధికార యంత్రాంగం వైపు నుంచి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కువగా ఈ క్వారీల్లో పనిచేసేవారు ఒడిశా నుంచి వచ్చిన కార్మికులు ఎక్కువ మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు చనిపోయిన వారు కూడా ఒడిశాకు చెందిన వారుగానే గుర్తించారు. మిగతా గాయపడిన వారు వివరాలు అవన్నీ కూడా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంటుంది. మరొక గంటలోనే అంటే ఆ సహాయ చర్యలన్నీ కూడా ఒక కొలిక్కిన తర్వాతే ఈ గాయపడ్డ వారు కావచ్చు, మరణించే వారికి సంబంధించినటువంటి ఖచ్చితమైన సమాచారం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వెంకటేష్, ధన్యవాదాలు చంద్రశేఖర్.